పెద్ది సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఏకరికైతే వెయిట్ చేస్తున్నారు. ఆ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడానికి పెద్ది సినిమా టీమ్ కూడా చాలా ఏకరుగా అయితే వెయిట్ చేస్తున్నారు. అసల పెద్ది సినిమాకి సంబంధించిన మెయిన్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో మనమైతే మాట్లాడుకుందాం. ముందుగా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నిన్న రాత్రి అయితే ఎయిర్‌పోర్ట్‌లో అయితే కనపడ్డారు కదా! ఆయన ఎక్కడికెళ్తున్నారంటే మన అనంత్ అంబానీ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అయితే రామ్ చరణ్ గారు అయితే వెళ్తున్నారు. నిజంగా నిన్న ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పిక్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ట్రెండ్ అవ్వలేదనమాట. ఆయన హెయిర్ ఏదైతే ఉందో అలా వెళ్తుంటే ఆ 'మగధీర' సినిమాలో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు అలా ఎగిరిద్ది కదా! అలా ఎగురుతుంది హెయిరు. నిజంగా రామ్ చరణ్ గారి హెయిర్‌కే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదనమాట. ఏమన్నా హెయిరా. ఇంక అది పక్కన పెడితే రామ్ చరణ్ గారైతే ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అయితే వెళ్లారు. ఇంక మన తల అంటాం మానేద్దాం. మన బుచ్చిబాబు గారైతే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికైతే ఎళ్లారు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారి బర్త్‌డే కాదు. ఆయన ఎందుకెళ్లారంటే ఈ 'పెద్ది' సినిమాకి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ ఉంది కదా! దాన్నైతే పక్కన కూర్చోబెట్టుకొని ఆయనైతే చేపించుకుంటున్నాడు. కాబట్టే మన బుచ్చిబాబు గారైతే చెన్నై అయితే వెళ్లారు. ఇంక ఈ 'పెద్ది' సినిమా ప్రొడ్యూసర్ అయిన వెంకట్ గారు ఏం చేస్తున్నారంటే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతో మీటింగ్ అయితే వెళ్లారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతో మీటింగ్ ఎందుకంటే ఆల్రెడీ అగ్రీమెంట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఏప్రిల్ 30 రిలీజ్‌కి అగ్రీమెంట్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ సినిమా ఏప్రిల్ 30 రిలీజ్ అవ్వకపోతే కొద్దిగా కాస్ట్ కట్టింగ్ అనేది ఉంటదని అయితే చెప్తున్నారు. దాని మీద మాట్లాడడానికైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతో అయితే మీటింగ్ అయితే వెళ్లారు. ఆ మీటింగ్ అయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ అయితే వస్తది. ఆ కొత్త రిలీజ్ డేటు వితిన్ 1 వీక్‌లో ఒక కొత్త పోస్టర్‌తో మనకైతే వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు. అప్పటి వరకైతే మనం అయితే వెయిట్ చేయాలి. ఇంకా ఈ సాంగ్‌లో ఐటెమ్ సాంగ్ ఉంది కదా! మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆ సాంగ్ యొక్క సెట్ వర్క్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షూట్‌కి రెడీగా ఉన్నారనమాట. అయితే ఈ సాంగ్‌లో ఇప్పటివరకు హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ గారు ఉంటారని మనమైతే అనుకున్నాం. ఇప్పటికే అదే మాట అయితే ఉంది గానీ, మారే అవకాశం కూడా ఉంది అనే టాక్ కూడా నడుస్తుంది. కాబట్టి ఆ సాంగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే కన్ఫర్మ్. జాన్వీ కపూర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరితో పాటు ఇంకొక హీరోయిన్ అది మృణాల్ ఠాకూర్ గారు అవ్వచ్చు. మ్యాక్సిమం ఆవిడే అవుద్ది. లేకపోతే మారితే అప్పుడైతే మనమైతే మాట్లాడుకుందాం. ఈ విధంగా ఒక పక్క మాస్ విలేజ్ బీట్ ఉన్న అంటే 'జిగేల్ రాణిని' మించుండే ఒక శ్రీకాకుళం ఆ యాసలో ఉండే ఒక ఐటెమ్ సాంగ్‌ని అయితే మనమైతే చూడబోతున్నాం. నేనైతే ఈ సాంగ్ గురించి చాలా అంటే చాలా ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఈ విధంగా ఒకవైపు ఆర్ఆర్ పనులు జరుగుతున్నాయి. ఎడిటింగ్ జరుగుతుంది. ఇంకా సాంగ్ షూట్ అయిపోతే సినిమా షూటింగ్ అయిపోయినట్టే. టాకీ పాట అయిపోయిందని రామ్ చరణ్ గారే చెప్పారు. ఈ రకంగా ఈ సినిమాకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా యాక్చువల్‌గా నిన్నటి నుంచి అయితే యూఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వాలి. ఏప్రిల్ 30 రిలీజ్ అయితే. కానీ వాళ్ళు కూడా చెప్పారనమాట. పోస్ట్‌పోన్ అని అయితే ఎవరు చెప్పట్లేదు. కానీ డేట్ అయితే మ్యాక్సిమం మారిద్ది. ఆళ్ళేమన్నారంటే ప్రెజెంట్ బుకింగ్స్ అయితే ఆపమన్నారు. అందుకే మేము ఆపాం. ఫర్దర్ డేట్ వచ్చిన తర్వాత మేమైతే చెప్తామని వాళ్ళైతే నిన్నైతే పోస్ట్ అయితే పెట్టారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్‌లో. మరి ఈ రకంగా 'పెద్ది' సినిమాకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా వచ్చింది అనే టాక్ కూడా ఉందన్నమాట. సినిమా కూడా ష్యూర్ షాట్ అనే కాన్ఫిడెన్స్‌తోనే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అంటే కొన్ని రోజులు ఎదరికెళ్ళినా సరే రిజల్ట్ అయితే మారదు. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అనే కాన్ఫిడెన్స్‌తోనే వీళ్ళైతే స్టిల్ ఉన్నారు. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఇంకొక వారంలో కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ అయితే మన ముందుకైతే వస్తే. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే అంటే ఏ మంత్‌లో రిలీజ్ అయితే బాగుంటది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మొన్న అఖిల్ గారు 'లెనిన్' సినిమా పోస్టర్ అయితే వదిలింది. జూన్ 26న సినిమాని రిలీజ్ చేస్తామని అయితే అఫీషియల్‌గా అయితే చెప్పారు. మరి 'పెద్ది' ఏ నెలలో వస్తది అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి చూద్దాం ఈ సమ్మర్ అనేది పీక్ సీజను రిలీజ్ అయితే బాగుంటది. పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. 'దురంధర్' 'తాకిడి' అలా నడుస్తున్నా పర్లేదు. కవర్ అయిపోద్ది. ఈ నెలాఖరికే మొత్తం అయిపోద్ది. చూద్దాం మరి ఏ రోజు రిలీజ్ అయిద్దో. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ.